అనగనగా ఒక అడవిలో ఒక వేటగాడుండేవాడు. ఒకరోజతను వేటకోసం అడవిలోకి వెళ్ళాడు. కాని దురదృష్టవశాత్తు సాయంత్రం వరకు ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఆకలితో అల్లాడిపోతున్నాడు. ఇంటికి వెళితే భార్యాపిల్లలకు ఏం పెట్టాలో అని దిగులు పడుతున్నాడు. చీకటి పడిపోయింది. క్రూరమృగాల భయంతో ఇంటికి వెళ్లలేక ఒక చెట్టెక్కాడు. ఆ చెట్టుపేరు బిల్వవృక్షం, మారేడు చెట్టు. ఆ రోజే మహాశివరాత్రి. కాని ఆ వేటగాడికి ఆ విషయం ఏమాత్రం తెలియదు. వేటగాడు చెట్టుమీద కూర్చున్నాడు. నిద్రపోతే కిందపడిపోతానని లేదా పులులు తింటాయని భయంతో నిద్రపోకుండా మేల్కొన్నాడు. అలా తెలియకుండానే అతను శివరాత్రి జాగరణ అంటే నిద్రపోకుండా ఉండటం చేస్తున్నాడు. చెట్టు కొమ్మల మధ్యలో సరిగ్గా కూర్చోవడానికి అడ్డం వస్తున్న ఆకులను ఒక్కొక్కటిగా కోసి కింద పారేస్తున్నాడు. ఆ చెట్టు కింద ఎవరికీ తెలియకుండా ఒక పాత శివలింగం ఉంది. అతను కోసిపారేస్తున్న ప్రతి ఆకు ఒక బిల్వపత్రం. అది నేరుగా శివలింగం మీద పడుతోంది. అంటే తనకే తెలియకుండా శివుడికి బిల్వార్చన చేస్తున్నాడు. రాత్రంతా ఆకలితో తన కుటుంబ పరిస్థితిని తలుచుకుని వేటగాడు ఏడవడం మొదలుపెట్టాడు. ఆ కన్నీటి చుక్కలు కింద ఉన్న లింగంపై పడ్డాయి. అది శివుడికి జల అభిషేకంలా మారిపోయింది. తెల్లారింది. వేటగాడు కిందకు దిగాడు. ఆ రాత్రంతా అతను చేసిన పనులకు అంటే జాగరణ, అభిషేకం, అర్చన శివుడు ఎంతో సంతోషించాడు. నిజానికి అతను భక్తితో చెయ్యలేదు. కాని తెలియక చేసినా పుణ్యం పుణ్యమే అని శివుడు భావించి అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ వేటగాడికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఆ వేటగాడే తరువాతి జన్మలో గొప్ప భక్తుడిగా మారాడు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.